హలో అండి, ఈ డిజైన్ ఎలా కుట్టాలని మీకు చూపిస్తాను. ముందుగా డిజైన్ కావాల్సిన బీడ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, నేనైతే 2 రకాల బీడ్స్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇలాగే వైట్ బీడ్సే కాకుండా మీకు నచ్చితే గోల్డ్ బీడ్స్ తోటి కూడా ఈ డిజైన్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. నేను వైట్స్ బీడ్ అంటే శారీకి తగ్గట్టు మనం వేసుకోవాలి. శారీలో ఎక్కువ గోల్డ్ ఉంటే గోల్డ్, వైట్ ఉంటే వైట్ తీసుకుంటారు కదా. మళ్ళీ ఒకటి వాళ్ళకి నచ్చిన డిజైన్ వేయాలి కదా. ఆ విధంగా చూడండి, నేను కుట్టే విధానం స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా కుట్టాను ఏంటి అని. మీరు స్కిప్ చేస్తే మళ్ళీ నేను కుట్టిన విధానం మీకు అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అదేవిధంగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్, సింపుల్ మెథడ్, ఈజీ మెథడ్లో ఎలా కుట్టాలనేది మీకు వీడియోస్ చేస్తాను, అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. చూడండి, వీడియోలు చూపిస్తున్న విధంగా నేను ఎలా కుడతానని క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 3 ప్లెయిన్ బీడ్స్, ఒక డిజైన్ బీడ్, మొత్తం 4 బీడ్స్ అయితే యూజ్ చేశాను. ఈ డిజైన్కి వచ్చేసి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అన్నమాట ఇంట్లోనే. చూడండి ఫ్రెండ్స్, 2 knots ఆర్ 3 knots అయితే వేసుకోవాలన్నమాట. మీకు అర్థం కావడం కోసం ఇంకొకటి కూడా కుట్టి చూపిస్తాను. చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకొకటి కూడా మీకు అర్థం కావడం కోసం ఇంకొకటి కూడా ఎలా కుట్టాలో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగానైతే 2 knots అయితే వేసుకోవాలన్నమాట. కాటన్ థ్రెడ్ తీసుకొని చూడండి, వీడియోలు చూపిస్తున్న విధంగా 2 knots వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ప్లెయిన్వి 2 బీడ్స్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. చూసా, ప్లెయిన్ 2 బీడ్స్. నెక్స్ట్ ఇప్పుడు డిజైన్ బీడ్ వచ్చేసి ఒకటి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక ఇప్పుడు టాజిల్ తీసుకోవాలి మనం. చూడండి, 1 బీడ్లో నుండి నీడిల్ బయటికి తీయాలన్నమాట. సో వీడియోలో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా తీసి టైట్గా ఉందా లేదా చూసుకోవాలి మనం. మళ్ళీ ప్లెయిన్ బీడ్ ఒకటైతే ఎక్కించి తీసుకోవాలి మనం. ఇక్కడ గోల్డ్ బీడ్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఈ డిజైన్కి వచ్చేసి నేను వైట్ బీడ్ అయితే యూజ్ చేశాను. ఆ విధంగా మళ్ళీ 1 బీడ్ నుంచి తీసి నాట్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్గా అనేసుకున్నాక మళ్ళీ ఒక 2 knots అయితే వేసుకున్నాం అనుకో టైట్గా ఉంటుంది. డిజైన్ కూడా లుకింగ్ బాగా ఓపిస్తుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిలో థ్రెడ్ డైరెక్ట్ కట్ చేయకుండా ఆ బీడ్స్ నుండి తీసి కట్ చేస్తే డిజైన్ అయితే ఫినిషింగ్ బాగుంటుంది, నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగానే శారీ మొత్తం మీరు కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, డిజైన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.